శ్రీ గురుభ్యో నమః. అమృతవాహినిలో రమణ భగవాన్ గారు నిష్కామ కర్మ గురించి చెప్పిన దాన్ని చూద్దాము. స్వార్థం లేకుండా నీవు చేసే పనుల వలన పని అద్భుతంగా జరిగిపోతుంది. మంచి మాటలు వస్తాయి. దయ అంటే అన్న వస్త్రాలు లేక నిజంగా ఎవరు బాధపడుతున్నారో తెలుసుకొని నిష్కామంగాను నిరాడంబరంగాను సహాయం చేసే పన్నే దయ అంటారు. మంచిగా ఆలోచించకుండా మంచి పనులు చేయలేము. నీ ప్రవర్తన సరి అయిందైతే నీ ద్వారా గొప్ప పనులు జరుగుతాయి. ఒక జ్ఞాని అథారిటీ వలన మొరాలిటీ రాదు. మొరాలిటీ అంటే నీతిగా ఉండడం. అధికారంలో ఉన్నామని నీతుల గురించి చెప్తే ఎవరూ ఆలోచించరు, ఆచరించరు అన్నారు గాంధీజీ. ఆచరించి ఇతరులకు చెప్పాలి. దానం జరగడం వేరు, దానం ఇవ్వడం వేరు. ఇవ్వడంలో ఇచ్చేవాడు ఉంటాడు, దానం జరగడంలో ఇచ్చేవాడు ఉండడు. ఈ సూక్ష్మ దృష్టిని గ్రహించాలి. అది అర్థం కాకపోవడం వల్లనే జన్మలు పెరుగుతున్నాయి. కదిలే కారు వలన దుమ్ము వస్తుంది, ఆగిన కారు వల్ల దుమ్ము రాదు. అలాగే మీరు కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటే విమర్శలు వస్తాయి. ఏమి చేయని వాడిపైన విమర్శలే రావు. నిందాస్తుతులను సమానంగా చూసుకోవాలి అనే కృష్ణుని మాటల్లో నీవు ఆచరించినప్పుడే కృతార్థుడు అవుతావు. పుస్తకాలు వల్లించడం వలన అనుభవం రాదు. మీ మంచి మాటల వలన ఎవరికి శాంతి కలిగినా అది కూడా నీవు చేసే పనిలో అపేక్ష ఉండకూడదు. ఫలితం భగవంతుని దగ్గరే ఉందని గ్రహించాలి. మీరు చేసే పని వలన 10 మందికి ఉపకారం జరిగితే అది కూడా దానమే. కర్తృత్వం కారణము దుఃఖ కార్యము. కర్తృత్వం అనేది ప్రకృతి వాసన. కర్తృత్వం పోవాలంటే నిష్కామంగా పనిచేస్తే సరిపోతుంది. ఎన్ని యుగాలు బుద్ధుని పేరు ఉంటే అన్ని యుగాలు బుద్ధునికి పాయసం పెట్టి ఆ శరీరాన్ని నిలిపిన సుజాత పేరు ఉంటుంది. కారణం బుద్ధుని ఉపాధిని బ్రతికించింది సుజాత. సహృదయంతో చేసిన పని శాశ్వతం అవుతుంది. ఆంజనేయ స్వామి చేసిన కర్మ మనం అర్థం చేసుకుంటే మనకు మోక్షం కలుగుతుంది. కర్మ చేసి వదలాలి. దాని గురించి చిలవలు పలువలు అల్లుకోకూడదు. అదే నిష్కామ కర్మ. రాగానికి ద్వేషానికి మించిన దోషం మరి ఒకటి ఈ సృష్టిలో లేదు. రాగరహిత స్థితి, రోగరహిత స్థితి పొందితే మనస్సు చలించదు. నువ్వు వేరు నేను వేరు అనే భేదబుద్ధి పెట్టుకోవడమే పాపము. అది తెలుసుకోలేక నేను పుణ్యాత్ముణ్ణి అనుకోవడము పాపలక్షణము. పుణ్యపాపాలను అనుభవించేది దొంగ నేనే. ఇది నీవు గ్రహిస్తే ఈ క్షణంలో జ్ఞానం వస్తుంది. శవంతో తాదాత్మ్యం పొందే నేనుకు జ్ఞానం అనేది రానే రాదు. మంచి పని చేసి మనము మన అహంకారాన్ని అర్పించుకుంటున్నాము. అలా కాకుండా దాన్ని దేవునికి అర్పించాలి. అదే నిష్కామ కర్మ. యజ్ఞం అంటేనే సేవ. ఇతరుల సుఖం కోసమని చేసే పనిలో మనకు ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది. దానం అంటే సేవ. అది శాంతి చిత్తంతో చేయాలి. మీరు చేసే దానం వలన మీకు బాధ రాకూడదు, శాంతి కలగాలి. నిష్కామ కర్మ వల్ల కూడా నారాయణ్ణి పూజించవచ్చును అని గ్రహించాలి. కర్మ సిద్ధాంతం అంతా నేను అనే దాని మీదనే ఆధారపడి ఉంది. కర్మ సిద్ధాంతం గురించి వేలాది గ్రంథాలు వస్తున్నాయి. దొంగ నేను పోతే కర్మ సిద్ధాంతం ఏం చేస్తుంది అన్నారు భగవాను. ఆ మర్మానికి ఈ ఒక్క మాట చాలు. టామ్ల కోసమని సహాయం చేస్తే ఇచ్చుకున్నవారు పుచ్చుకున్నవారు కూడా సుఖపడరు. గుణాలను బట్టి కర్మలు, కర్మలను బట్టి జన్మలు. బుద్ధి కర్మానుసారే అంటారు. సత్కర్మ లేకపోతే మోక్షం పొందాలనే బుద్ధే కలగదు. కర్మదోషం గురువు మీద బుద్ధి కలగనివ్వదు. కర్మ రహస్యం తెలుసుకుని పని చేస్తే మనకు కోరికలు రావు. ఈ పని నేను చేస్తున్నాను అనే తలంపు వల్లనే అలసిపోతున్నాము. ఒక మంచి పనికి డబ్బు ఇస్తాం కానీ ప్రాణం ఇవ్వలేము. కానీ జటాయువు సీత రక్షణ కోసమని ప్రాణాలు ఇచ్చింది. రాముని ఒడిలో ప్రాణాన్ని వదిలింది. దశరథునికి లేని వైభవం అది. శాంతి జ్ఞానేశ్వరి గీతా వ్యాఖ్యానం రాశారు. ఆయనకు చాలా మహిమలు ఉన్నాయి. ఒకడు తన మహిమలను ఆయన ముందు ప్రదర్శించడానికని పులి మీద స్వారీ చేస్తూ వస్తున్నాడు. జ్ఞానేశ్వరు వాడి గర్వాన్ని అంచడానికని ఆయన అనుకున్న గోడకు నీవు ఆయనకు ఎదురుగా వెళ్ళు అనగా గోడ కదిలి వెళ్ళింది. ఆయన నిర్ఘాంతపోయాడు. అప్పుడు జ్ఞానేశ్వరి ఇలా అంటాడు, ఈ మహిమల వలన నీకు ఏమీ కలిసి రాదు. కర్మ ఫలకాంక్షతో పనిచేస్తే తప్పనిసరిగా శరీరం వచ్చి తీరుతుంది. మీ ఇంటి దగ్గర పిల్లలు ఏదైనా చదివి విషయాన్ని చెప్తుంటే మీరు ఎలా వింటారో నా మాటల్ని అలా వినండి అన్నారు. జడ పదార్థమైన గోడను నడిపించిన ఆ అమృతమూర్తి మాటలు అలా ఉంటాయి. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.